హాయ్ అండి. మీరైతే ఈ సాంబార్ చూసి అస్సలు భయపడకండి. వామ్మో! ఏంటి నీళ్ళలాగా ఉందని. నేనైతే ఈరోజు సాంబార్ చేస్తున్నా. ఒక్కొక్కళ్ళు ఒక్కో స్టైల్‌లో చేస్తారు కాబట్టి నేను నా స్టైల్‌లో సాంబార్ చేయబోతున్నా. ఇంట్లో అన్ని కూరగాయలు ఉన్నాయి కదా! సరే సాంబార్ చేద్దామని ఫిక్స్ అయ్యా. కూరగాయలు అయితే మా ఇంట్లోనే పండుతాయండి. అలా అని అన్నీ కాదు, కొన్ని వరకు. కూరగాయలు వచ్చేసి మా ఇంట్లోనేనండి. ఇది ఎక్కువ ఆకుకూరలే తింటామండి. అవి కూడా ఇంట్లో వేసాము. ఏమి ఆకుకూరలు వేసాము, నెక్స్ట్ వీడియోలో మీకు పెడతాను. సాంబార్ అంటేనే ములక్కాయలు ఉండాలి. ములక్కాయలు లేకపోతే సాంబార్ అయితే అస్సలు బాగోదు. నిజం చెప్పనా, నేనైతే సాంబార్ సూపర్గా చేస్తా. వద్దు అన్న వాళ్ళు కూడా తింటారనమాట. అంత సూపర్గా ఉంటుంది నేను చేస్తే. మీ సైడ్ కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయో నాకు కామెంట్ చేయండి. మేము చిన్నప్పుడు మా అమ్మ ఉల్లిగడ్డలతో సాంబార్ పెట్టేది. అప్పుడు ఆ టేస్ట్ వేరే ఉండేది. కానీ ఇప్పుడు ఏ కూరగాయలు లేనిది సాంబార్ పెట్టాలనిపించదు. అలాగే ఈరోజు మీ ఇంట్లో ఏం కర్రీ వండారో నాకు కామెంట్ చేయండి. వీడియో అయితే ఇప్పుడు దాకా చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఓకే, బాయ్.